హలో మనం ఈ వీడియోలో హిందూ మ్యారేజెస్ గురించి తెలుసుకుందాం. 3 టైప్స్ ఆఫ్ హిందూ మ్యారేజెస్. ఒకటి ఖచ్చితంగా కండిషన్ ఫర్ వ్యాలిడ్ హిందూ మ్యారేజ్. ఒక్క పెళ్ళి కావడానికి ఏమేమి మనకి కంపల్సరీగా అవసరమో వాటి గురించి చెప్తారు. సెకండ్, అవాయిడబుల్ మ్యారేజ్. అసలు అది చెల్లని మ్యారేజ్. చెల్లకపోయినా వాళ్ళు చేసుకున్నా కానీ కూడా అది చెల్లదు, లీగల్గా అయితే వ్యాలిడ్ కాదు. సో వాయిడబుల్ మ్యారేజ్ అంటే ఒకవేళ అది కూడా చెల్లని కానీ వాటిని చేంజ్ చేసి మనం చెల్లిపియకపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ వాళ్ళిద్దరి పైనే ఉంటుంది, ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరి పైన. మనం ముందు ఇంకా వీడియోలో డెప్త్లో తెలుసుకుందాం. కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. ఇది సెక్షన్ 5లో ఉంటుంది, బేర్ యాక్ట్లో చూడండి. నెక్స్ట్ ఇవి 5 కండిషన్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది సెక్షన్ 5, దీనికి 5 కండిషన్స్ వ్యాలిడ్ మ్యారేజ్కి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ 1 మ్యారేజ్ అలౌడ్. ఇందులో ఒకటే మ్యారేజ్ చెల్లుతుంది. ఎలా చూద్దాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, అమ్మాయికైనా అబ్బాయికైనా ఫస్ట్ మ్యారేజ్ అయ్యిందా లేదా. సెకండ్, ఒకవేళ మ్యారేజ్ అయితే కూడా ఇద్దరిలో ఎవరికైనా మ్యారేజ్ అయితే కూడా వాళ్ళు డైవోర్స్ తీసుకున్నారా లేదా వ్యాలిడ్గా. నెక్స్ట్, లేదు చనిపోయారు అంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఉందా లేదా ఇది చూసే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, నేను వ్యాలిడ్ మ్యారేజ్లో మనము కండిషన్స్లో సెకండ్ కండిషన్ చూస్తున్నాము, వ్యాలిడ్ కన్సెంట్. వ్యాలిడ్ కన్సెంట్ అంటే మన ఇద్దరు పరస్పర అంగీకారం అంటారు కదా. పెళ్ళి చూపులకు వెళ్తే మాకు నచ్చినారు, మీకు నచ్చినారా అని అడుగుతారు కంపల్సరీగా. నచ్చితేనే ఆ మ్యారేజ్ ముందుకు పోతుంది కదా. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా అంతే కాదు, ఇది ఒకటే. వ్యాలిడ్ కన్సెంట్ అంటే కంపల్సరీగా ఒకరికొకరు ఇష్టం ఉండాలి, అప్పుడే ఆ మ్యారేజ్ చేసుకోవాలి అనేసి ఉంటుంది. తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా అది వేస్టే. సో ఏజ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏజ్. వాళ్ళు అడల్టా కాదా. 18, అమ్మాయి అయితే 18, అబ్బాయి అయితే 21. అయితే ఏజ్ గురించి అయితే తెలుసుకున్నాం మనం. ఏజ్ వచ్చేసి అమ్మాయిలు 18 దాటాలి, అబ్బాయిలు అయితే 21 దాటితే వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి. అంతకుముందు అది ఇది కండిషన్కి వస్తుంది. అయితే ఫోర్త్ వన్, ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్. నేను ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసిండే ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఏంటి అనేసి. మేనల్లుడు, అత్త, ఈ రిలేషన్షిప్, మేనగోడలు, మామ, ఇలాంటి రిలేషన్షిప్ ఇవన్నీ ప్రొహిబిటెడ్ డిగ్రీస్ కిందకి వస్తాయి. వీళ్ళ దాంట్లో మ్యారేజ్ చేసుకోవడానికి కుదరదు. సబ్ ఇన్ ద రిలేషన్షిప్ ఏంటంటే తెలిసిందే, మన నాన్న సైడ్ నుంచి 5 తరాలు చూడాలి, అమ్మ సైడ్ నుంచి 3 తరాలు చూసి అందులో ఉన్నారా లేదా, లేకపోతేనే మ్యారేజ్ చేసుకోవాలి. ఇది సెరిమనీస్ ఆఫ్ మ్యారేజ్. సెరిమనీస్ అంటే కస్టమరీ రైట్స్, సబ్ ఇన్ ద రిలేషన్షిప్. ఇది సెక్షన్ 7లో చూడడానికి మనకు దొరుకుతుంది. కస్టమరీ రైట్స్ అంటే మన ఆచారాలు, పద్ధతులు. కొంతమంది వాళ్ళ పద్ధతులు పాటిస్తారు, ఆచారాలు కానీ ఇంకా హిందూ మ్యారేజ్లో వచ్చేది ఇంపార్టెంట్ సప్తపది. 7 అడుగులు వేసేది, ధారణ, ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది మనం ఇన్ డెప్త్ తెలుసుకుందాం. సప్తపది అంటే అందరికీ తెలిసింది, 7 అడుగులు కంపల్సరీ. 7 అడుగులు వేస్తేనే ఆ మ్యారేజ్ చెల్లుతుంది. ఓకేనా. రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఈ సెక్షన్ 8లో ఉంది. నెక్స్ట్ చూద్దాం మనం ఏంటిదో అనేసి దీన్ని కూడా. రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్. హిందూ లాలో రిజిస్ట్రేషన్ అవసరం. ఒక మ్యారేజ్ చేస్తే వాటికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది మనకి సెక్షన్ 8లో తెలుస్తుంది. మీరు బేర్ యాక్ట్లో చెక్ చేసుకోండి. సెక్షన్ 8లో కరెక్టా కాదా, నేను తప్పు కూడా రాసి ఉండొచ్చు కదా, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ తప్పు అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ మన హిందూ లాలో. స్టేట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ రూల్స్ని పాటిస్తూ మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, రిజిస్ట్రేషన్ని, మ్యారేజ్ సర్టిఫికేట్. నాన్ రిజిస్ట్రేషన్ డస్ నాట్ ఎఫెక్ట్ మ్యారేజ్. ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా అది ఏం ఎఫెక్ట్ కాదు. చాలామంది మనం మ్యారేజ్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. సో ఇప్పటివరకు వ్యాలిడ్ మ్యారేజ్కి కండిషన్స్ ఏంటియో తెలుసుకున్నాం మనం. ఇప్పుడు వాయిడ్ మ్యారేజ్. ఏమి చేస్తే అది
అసలు అది మ్యారేజే కాదు అనేసి తెలుసుకుందాం. ఈ సెక్షన్ 11లో చూస్తాం మనము. సెక్షన్ 11 బేరాక్లో చెక్ చేయండి మీరు. మ్యారేజ్ ఆఫ్టర్ 1955 తర్వాత మ్యారేజ్ 1955 ఇయర్ తర్వాత ఏవైతే మ్యారేజెస్ అయినాయో 2 మ్యారేజెస్, ఇందులో వయలేట్స్ ఎనీ ఆఫ్ 3 కండిషన్స్. ఈ 3 కండిషన్స్ ఏంటియో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బయోగమి అంటే ఒకటికి ఎక్కువ పెళ్లి చేసుకున్న దాన్ని బయోగమి అంటారు. ఒకవేళ బయోగమి చేస్తే అది వాయిడ్ మ్యారేజ్. ఆ పెళ్ళి అసలు పనికిరాని పెళ్ళి. ఫస్ట్ బయోగమి కదా, 2 మ్యారేజెస్, అది చెల్లదు. బయోగమి అంటే 2 మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు అసలు ఇదా వాయిడ్ కిందికి వస్తుంది. ప్రొహిబిటెడ్ డిగ్రీస్ సబ్ ఇన్ ద రిలేషన్షిప్. ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఎటువంటి రిలేషన్షిప్ మనకి అసలు వరుసగాని వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇది కూడా చెల్లనిది. సబ్ ఇన్ ద రిలేషన్షిప్ కూడా చెల్లదు అనేసి 1955 తర్వాత ఏవైతే మ్యారేజెస్ ఉన్నాయి కదా అవి వాయిడ్ మ్యారేజెస్ కిందికి వస్తాయి. ఈ వాయిడ్ మ్యారేజెస్ కింద పరిగణించబడతాయి. ఈ 2 పెళ్ళిళ్ళు, రిలేషన్ కాని వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవడం, సబ్ ఇన్ ద రిలేషన్షిప్, అటు నాన్న సైడ్ 5 తరాలు, అమ్మ సైడ్ 3 తరాలు, ఇవన్నీ ఫైనల్లీ వాయిడబుల్ మ్యారేజ్. ఇది సెక్షన్ 12లో చూడాలి మనం. సెక్షన్ 12లో ఉంది, మీరు ఒకసారి బేరాక్లో చెక్ చేయండి. మ్యారేజ్ ఐదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 1955 దెన్ దిస్ సెక్షన్ ఈజ్ అప్లికబుల్. ఇది 1955 ఇయర్ ముందైనా సరే తర్వాత అయినా సరే, అంటే 1954 అయినా సరే 1956 అయినా సరే, ఎప్పుడైనా సరే ఈ కండిషన్స్ వాయిడబుల్ మ్యారేజ్కి అప్లికబుల్ అవుతాయి. ఏం కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నో కన్జుమేషన్ ఆఫ్ మ్యారేజ్. ఒక భార్య భర్త పెళ్ళైనా వాళ్ళు కలవట్లేదు, అట్లనే ఉన్నారు, కలవట్లేరు అంటే అది వాయిడబుల్ మ్యారేజ్ కిందకి వస్తుంది. సెకండ్ వన్ వ్యాలిడ్ కన్సెంట్ కుడ్ నాట్ బి గివెన్. సెక్షన్ 5 సబ్ క్లాస్ 2లో మీరు చూడండి, వాళ్ళిద్దరు ఒప్పుకోకపోయినా వాళ్ళకి బలవంతంగా పెళ్ళి అయిపోతుంది, అది కూడా వాయిడబుల్ మ్యారేజ్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతం పెట్టి చేస్తారు, అబ్బాయి అడగడు అమ్మాయికి ఇష్టం అనేసి. ఈ రీసెంట్ డేస్లో చాలా చూస్తున్నాం అలాంటివి. సో ఇదొకటి. థర్డ్ వన్ వచ్చేసి కన్సెంట్ వాజ్ ఫోర్స్డ్ విత్ ఫ్రాడ్. చెప్పాను కదా, వాళ్ళు నువ్వు ఒప్పుకోవాలని తీరాల్సిందే అని బలవంతం పెట్టి పెళ్లి చేసుకోవడం, ఇది డబుల్ మ్యారేజ్ కిందికి వస్తుంది. ఉమెన్ వాజ్ ప్రెగ్నెంట్, ఆల్రెడీ ఆ ఉమెన్ ప్రెగ్నెంట్ వేరే వాళ్ళతో అయ్యి ఉండి కూడా మ్యారేజ్ చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు, ఇది కూడా వాయిడబుల్ మ్యారేజ్ కిందికి వస్తుంది.